జమిలి అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనేనంటూ స్పష్టం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఎప్పుడో తమ మద్దతు ప్రకటించామని అన్నారు చంద్రబాబు. జమిలిపై అవగాహన లేకుండా వైసీపీ మాట్లాడుతోందని అన్నారు. ఫ్యాన్ పార్టీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనేనంటూ స్పష్టం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఎప్పుడో తమ మద్దతు ప్రకటించామని అన్నారు చంద్రబాబు. జమిలిపై అవగాహన లేకుండా వైసీపీ మాట్లాడుతోందని అన్నారు. ఫ్యాన్ పార్టీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలపై చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, జమిలి ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు ఈరోజు చేయడం కూడా జరిగింది. ఏదైతే మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సంసిద్ధంగా ఉన్నామని కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. అయితే జమిలి ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా పార్టీ దానికి కట్టుబడి ఉందని కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పారు. ప్రధానంగా చూస్తే కనుక జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పెడితే వాళ్ళు మాట్లాడుతున్నారని కూడా చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. మరోవైపు జమిలి ఎన్నికలకైతే తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పి కూడా ఆయన ఉద్ఘాటించారు. ఎందుకంటే మా పార్టీ ఎప్పుడు కూడా దానికి సిద్ధంగానే ఉంటుందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. వైసీపీ నేత మాటలో ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసనీయత కోల్పోయారు. వాళ్ళ మాటల పట్ల వాళ్ళు ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి కూడా ఏర్పడిందని చంద్రబాబు ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఈ రోజు పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు మీడియాతో కాసేపు చిట్ చాట్ చేసిన సందర్భంగా జమిలి ఎన్నికలపై ఆయన ఒక